జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి, వందే మాత్రం. వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. వ్యక్తిగతంగా నాకు కుల సంఘాలంటే పెద్ద సరైన దృక్పథం లేదు. కాబట్టి ఎందుకంటే నా అభిప్రాయం, కుల సంఘాలు అనేవి అన్ని ఐడియాలజీస్తో కలిసిన వ్యక్తులు ఒకే చోట ఉంటారు, కానీ ఎవరి దారి వాళ్ళదే. వీళ్ళందరూ ఏకీకృతం అయ్యే అవకాశం ఉంది. పక్కనే కొత్తగా తెలుగు రాష్ట్ర తమిళనాడులో అధికారంలోకి వచ్చిన పార్టీ ఉంది. ఆ 2 రోజుల్లో ఏమో మరి మా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఎవడు నోటుకు వచ్చినట్టు వాళ్ళు వాడేశారు. చివరికి వాళ్ళ గతి ఏమైందంటే ఎక్కి గుమ్మం దిగి గుమ్మం అయ్యి కాంగ్రెస్ పాలిత డిఎంకే శాసిత సిపిఐ సిపిఎం పీడిత టీవీకే కాంగ్రెస్ ఏఐయుఎం సివికే భాగస్వామ్య కూటమి ప్రభుత్వం. గుర్తుంచుకొని, అక్కడ ఏర్పడింది కూడా కూటమి ప్రభుత్వమే. కాబట్టి అంత అలా ఉంటుంది కుల సంఘాల విషయం. తమిళనాడు ప్రభుత్వంలో ఒకడు ముందు లేకపోతే ఒకడు వెనక్కి లాగుతాడు. రాజకీయ పార్టీలు అలా కాదు. ఒక నాయకుడు మాట అందరూ వింటారు, ఓ పక్షంలో దొరుకుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే 1988 జూలై 26 జూలై కాదు, జనవరి 26 క్రిస్మస్ తర్వాత రోజు అనుకుంటా వంగవీటి మోహన్ రంగా గారు హత్య చేయబడ్డారు. అప్పటికి ఆయన సిట్టింగ్ శాసనసభ్యుడు, ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీ గుర్తులేదు నాకు. హత్య జరిగింది నాటికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి, అది వాస్తవం. జరిగిన దాంట్లో పాత్ర ఎవద్దన్నది తర్వాత వచ్చిన, ఒకవేళ నిజంగా ఎన్టీఆర్ కానీ లేకపోతే తెలుగుదేశం నాయకులు కానీ చేయించి ఉంటే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని బయట పెట్టలేదు. ఇక్కడ పరస్పరం ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం అనేక కేసులు బయట తీసింది. ఏ కేసులోని చర్యలు లేవు. కల్తీనట్టు కేసు ఏమైందో తెలియదు, ఇతరత్ర కేసులు ఏమై తెలియదు. ఎందుకంటే ఇక్కడ రాజకీయ పార్టీలు కేసులు పెట్టడం, శిక్షించడం అన్నది నాకు తెలిసి పెద్దగా ఇది లేదు. రంగా గారు ఓ కమిట్మెంట్తో ఆయన అందరి కోసం, పిడుగు బలహీన వర్గాల ఇళ్ల స్థలాల కోసం ఆమరణ నిరాదీక్ష చేశారు. ఆయన హత్య చేయబడ్డారు. హత్య అనంతరం అందరూ ఆయన వదిలేసిన ఆ కాపులు మొత్తం ఆయన్ని తమ గుండెల్లో దాచుకుని ఒక రూపం దాల్చి ఆ రోజున కాపుల సత్తా ఏమిటో చూపించారు. కోనసీమ అంతా మొత్తం దద్దరిల్లిపోయింది. తర్వాత జరిగిన ఇంటిలో ఎంతోమంది రంగా గారి పేరు చెప్పుకొని రకరకాల నాయకులు అయిపోయారు, పదవులు పొందారు. నిజంగా రంగా గారికి కూడా తిరిగి ఆయనతోటి పూర్తిగా చివరి వరకు ఉన్నవాళ్ళు ఈ రోజు వరకు కూడా వాళ్ళు అలానే ఉన్నారు, కానీ మధ్యలో నాయకులు అయిపోయిన వాళ్ళు ఎంతోమంది. కానీ కాపులు ఆయన గుండెల్లో పెట్టుకుంది, అది వాస్తవం. మరి అటువంటి రంగా గారిని ఓ కులానికో ఓ పార్టీకో దేనికో పరిమితం చేసే విధానంలో ఆయన లేనప్పుడు, ఆయన కుటుంబ సభ్యులే అన్ని పార్టీలు తిరిగినప్పుడు, ఇక్కడ దాసరి రాము గారు కాపు ఒంటరి బల్జ ఐక్యవేదిక నాయకులు, నేనంటే ఆయనకి ఎంతో గౌరవం, ఆయనంటే నాకు ఎంతో అపారమైన నమ్మకం. మా ఇంటికి వచ్చిన తొలి కుల సంఘ నాయకుడు ఆయనే. ఆయనంటే నాకు చాలా ఇష్టం, నేనంటే ఆయనకి అంతే ఇష్టం. కానీ మొన్న ఆయన పొన్నూరు మండలంలో ఎక్కడో జరిగిన ఒక సందర్భంలో ఆయన ఉగ్ర రూపం చూపించేసి అక్కడ 2 కుటుంబాల మధ్య జరిగిన దాన్ని 2 కులాల మధ్యగా జరుగుతున్న ఇదిగా చూపించి, ఇలా అయితే 15 ఏళ్ళు భుజాల మేము మోస్తాం, చాకరీ చేస్తామంటే మేము కాదు, స్థానిక సంస్థలు మా బలం చూపిస్తాం పవన్ కళ్యాణ్ గారి మీద అనేసరికి నేను షాక్ అయ్యాను. వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడగా నా మనసు విరిగిపోయింది. ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరిగినా పవన్ కళ్యాణ్ గారికి చుట్టేయడం అన్నది వేరే వాళ్ళ విషయంలో అయితే నేను మాట్లాడిన నిన్నే చెప్పాను, దాసరి రాము గారు కాబట్టి మాట్లాడి చాలా బాధ అనిపించింది. సరే, అక్కడ కూటమి ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేయాలి, ఆయన డిమాండ్. బయటకు వచ్చేయాలంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ అధికారంలో. అదేదో పవన్ కళ్యాణ్ గారి ప్రమేయంకు మీరు బహిరంగంగా వెళ్ళిపోయి, నేను ఈ ఎలక్షన్లో మేము వైసీపీకి మద్దతు ఇస్తాం, కాపులందరూ రండి వైసీపీకి మద్దతు ఇవ్వండి అని పిలుపునివ్వచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారి మాట కాపులు ఎవరో వినరు అన్నప్పుడు మీ మాట వింటారో లేదో మీరు చూడొచ్చు కదా. రాము గారు, చాలా బాధాకరం ఇటువంటి నిర్ణయాలు.
చిన్న చిన్న విషయాలు గ్రామాల్లో నాకు కూడా పూర్వం టౌన్లో ఉండేవాడిని 12 ఏళ్ల క్రితం. ఒక విలేజ్లోకి వచ్చాక గ్రామాల్లో గొడవలు ఎలా వస్తాయో, ఇద్దరి మధ్యన వచ్చిన గొడవ కులాల మధ్య గొడవగా ఎలా రూపుదిద్దుకుంటాయి ఇవన్నీ తెలిసే, లేకపోతే నాకు తెలియవు ఇవన్నీ. కాబట్టి రాష్ట్రం ఓ దశలో వెళ్తోంది అనమాట. మీలాంటి నాయకుడు అంటే ఎక్కడైనా సరే వెళ్ళి సమస్యను పరిష్కరించి వాడిని నాయకుడు అంటారు, కానీ పొగ నుంచి నిప్పుని పుట్టించే వాళ్ళని నాయకులు అనరు. నాయకత్వం లక్షణం ఏంటంటే వెళ్ళి ఏం జరిగింది, మా వాళ్ళ మీద ఎందుకు చేసావు, తప్పైంది, ఇద్దరిని కూర్చోబెట్టి ఈ 2 కుల సంఘాల నాయకుల్ని కూర్చోబెట్టి సెటిల్ చేయాలి నాయకత్వం అంటే. అంతేగాని వెళ్ళి ఇంకా నిప్పురా చేసి దాన్ని నాయకత్వం అనరు. ఎందుకంటే ఈరోజు ఇందాకనే మాజీ ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ చూశాను. చంద్రబాబు నాయుడు గారు వియ్యంకుడు బాలకృష్ణ గారు టపా గంతో కాల్చేశారు కదా, చర్యలు ఎందుకు తీసుకోలేదు? అప్పుడు ఉన్నది ముఖ్యమంత్రి మీ నాన్నగారు, చర్యలు తీసుకున్నారా? అలాగే రంగా గారు హత్య చేయబడ్డప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, చర్యలు ఎందుకు తీసుకోలేదు? తర్వాత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, చర్యలు తీసుకుందా? చర్యలు తీసుకోరంటే ఇవన్నీ జరుగుతాయి. అదే 2 కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి, కులాంతర వివాహం చేసుకున్నారు రంగా గారు. తర్వాత ఆ కుటుంబ సభ్యులు, ఆయన భార్య కానీ కుమారులు కానీ వాళ్ళ అన్నగారు అబ్బాయి కానీ అన్ని పార్టీలు చూసారే, కమ్యూనిస్ట్ పార్టీలు తప్పించి. కాపుల్ని గుండెల్లో పెట్టుకుని రంగా గారిని వాళ్ళందరూ సమీకృతంగా ఉన్నారు, కుటుంబ సభ్యులు ఆయన పేరు చెప్పి అన్ని పార్టీల్లో తిరిగేశారు. కాబట్టి ఒక పార్టీ పట్ల నిబద్ధత అదని. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిలో కాపులు చాలా నమ్మకం మీద ఉన్నారు. ఆయన ఏం చేశారా చెందేరా అంటే ఆయన కాపులు ఒక్కళ్ళ కోసం పార్టీ పెట్టలే, మొత్తం అందరి కోసం పెట్టారు. నమ్మిన వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు పోతారు. కానీ ఇలాంటి హ్రస్వ దృష్టితోటి చూస్తే ప్రతిదీ తప్పుగానే ఉంటుంది. విశాలమైన పూర్తి సైట్తో చూస్తే అన్నీ కూడా మనకు అర్థమవుతాయని దాసరాము గారిని కోరుకుంటూ మీ ఆలోచన ధోరణిని మార్చుకుని కులాన్ని అందరినీ సంఘటితం చేసి అభివృద్ధి వైపు నడిపించే విధంగా ఉండాలి. కానీ పార్టీల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మనం సమయానుకూలంగా అప్పటికప్పుడు మారాలిరా. ఒక నాయకుడి లక్షణం అంటే ఒక లాంగ్ స్టాండ్ ఉండదు. ఏ రకంగా ఈ సమస్య పరిష్కరించాలి, అవసరమైతే పక్కవాడి బతిమాలుకొని మన కార్యకర్తని మన వాడిని రక్షించుకోవాలి. ఇటువంటి దృక్పథంతో వెళ్ళాలి. కానీ గొడవలు ఎక్కడ కూడా పెరగడం సమాజానికి మంచి క్షేమం కాదు. ఈ దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ జై పవన్ కళ్యాణ్, వందే మాతరం, జై హింద్.